నమస్కారం, నేను రవీందర్. ట్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా పాకాలలో అరుదైన విషపూరిత పాము కనిపించింది. అశోక్ నగర్ గ్రామానికి చెందిన కొంతమంది యువకులకు బాండెడ్ కైట్ పాము కనిపించడంతో దానికి ఎలాంటి హాని జరగకుండా ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు పామును పాకాల అభయారణ్యంలో సురక్షితంగా విడిచిపెట్టారు. వరంగల్ జిల్లా పాకాల ప్రాంతంలో అరుదైన బాండెడ్ క్రైమ్ పాము కనిపించింది. పాకాల సమీపంలోని అశోక్ నగర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాష్ అనే యువకులకు పాము కనిపించింది. బాండెడ్ క్రైట్ విషపూరితమైన పాము కావడంతో యువకులు అప్రమత్తంగా వ్యవహరించారు. పామును చంపకుండా ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని వెంటనే పాకాల ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పామును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాకాల అభయారణ్యంలో దాన్ని సురక్షితంగా వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ ధర్మ, జయప్రకాష్, విజయ్, రాజు, మహేష్ తో పాటు అశోక్ నగర్ గ్రామానికి చెందిన యువకులు పాల్గొన్నారు. అరుదైన వన్యప్రాణులను సురక్షిస్తూ అడవిలోకి సురక్షితంగా తరలించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వాటకెళ్ళి చాలా ఫాస్ట్ గా పోతుంది. అడవులు పెట్టి వదిలిపెడదాం అనుకోకు, అది అసలు వదిలిపెట్టు నా ఎండకి అది వేడికి పోతాను. శ్రీకాంత్ ఏమన్నా పోతాను ఆల్రెడీ. ఇటారా ఇటారా రే ఇటారా పోతాను కదా. సూపర్ 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 లాంగ్ లైవ్. కృష్ణ